చాలా మంది కపుల్స్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసేటప్పుడు ఉండే డౌట్ కొంచెం సిమెన్ క్వాంటిటీ అంటే వీర్యం అనేది తక్కువ వస్తే ప్రెగ్నెన్సీ రాదా అని డౌట్ ఉంటుంది. సో దానివల్లే రావట్లేదేమో అని అనుకుంటారు. సో ఈ వీర్యం అనే క్వాంటిటీ అనేది డిపెండ్స్ అనమాట వాళ్ళకి ఉన్న గ్యాప్ ని బట్టి. సో 2 to 3 డేస్ గ్యాప్ ఉంది ఎజాక్యులేట్ చేయలేనప్పుడు అన్నప్పుడు మనకి వీర్యం అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. అది ఫ్రీక్వెంట్ గా అయినప్పుడు ఏంటంటే కొంచెం క్వాంటిటీ అనేది తగ్గుతుంది అనమాట. బట్ యాక్చువల్ గా మనకి ప్రెగ్నెన్సీ అనేది ఈ వీర్యం యొక్క క్వాంటిటీ బట్టే ఉండదన్నమాట. దాంట్లో చాలా పారామీటర్స్ ఉంటాయి. సో మనం బేసిక్ గా ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ కోసం ఒక 1 year ట్రై చేసి ఉన్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే మనం ఎవాల్యుయేట్ చేసుకోమంటాం అనమాట కపుల్ ని. అంటే బేసిక్ గా మెన్ కి చేసే టెస్ట్ సిమెన్ టెస్ట్. ఆ సిమెన్ టెస్ట్ లో మనం ఓన్లీ వీర్యం యొక్క క్వాంటిటీయే కాదు, సో దాంట్లో ఎంత కౌంట్ ఉంది, మనకు ఒక 15 million కౌంట్ అబౌవ్ ఉంటే నార్మల్ అంటాం. సో ఎంత కౌంట్ ఉంది, అందులో కదిలే కణాలు కౌంట్ చాలా ఇంపార్టెంట్. సో మొటిలిటీ అనమాట, స్పర్మ్స్ కదిలే స్పర్మ్స్ ఒక 32% ఉండడం అనేది ఇంపార్టెంట్. అండ్ నార్మల్ గా చూడడానికి ఉన్న స్పర్మ్స్ కూడా మనకు ఒక 4% అనేది ఉంటది అనమాట. సో ఇవన్నీ నార్మల్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ క్వాంటిటీ ఆఫ్ సిమెన్ అనమాట. సో ఎవరికైనా కనుక తక్కువ కౌంట్స్ ఉన్నట్లయితే మనకి బేస్డ్ ఆన్ స్పర్మ్ కౌంట్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట.